యేసు ప్రభువారు జన్మించాడు అని సంతోషంగా ఈరోజు కోసం ఎంత ఎదురు చూశారు. సపోజ్ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, ఇంకా రకరకాల క్రిస్మస్లు అయిపోయి ఇప్పుడు ఏ క్రిస్మస్ వచ్చింది? సెమీ క్రిస్మస్ కూడా అయిపోయి నిజమైన క్రిస్మస్ వచ్చింది. ఇది అయిపోతే రేపటి నుండి మామూలే కదా. అయితే క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రీస్తును ఆరాధించుట. నిజంగా క్రిస్మస్ అంటే మరి యేసు ప్రభువారు జన్మించిన డేట్ కానీ, యేసు ప్రభువారు మరి బర్త్డే చేసుకున్నట్టు కానీ, ఆయన శిష్యులు ఏమన్నా యేసు ప్రభు కేక్ కోసినట్టు కానీ, క్రిస్మస్ పాటలు పాడినట్టు కానీ ఎక్కడ లేదు. కానీ ఎందుకు మరి ప్రపంచంలో మనం చూస్తున్నామంటే ఇవన్నీ కూడా మధ్యలో అనేక విషయాలు వచ్చాయి. అయితే నిజమైన సంతోషం ఎక్కడుంది అంటే యేసు ప్రభువును ఆరాధించడంలో సంతోషం కదా. అందుకని ఈరోజు సెలవు దినం కాబట్టి మనం కూడా ప్రభువును ఆరాధించేయాలని కోరుతున్నాం. చూడండి, ప్రభువును మనం ఆరాధించడానికి ఇక్కడ యేసు ప్రభువారు జన్మించినప్పుడు కొంతమంది ప్రభువును ఆరాధించినారు. ఏమని ప్రభువును వాళ్ళు ఆరాధించారు అనే విషయాన్ని మనం క్లుప్తంగా చూసుకున్నాం. ప్రభువుని ఏమని ఆరాధించారు వాళ్ళు అంటే, యేసు ప్రభువారు ఈ లోకములో 2025 సంవత్సరాల కిందట జన్మించాడు. ఏమని ఆరాధించారంటే మొట్టమొదటిగా ఆయనను లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం అందరము కలిసి చదువుకుందామా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ఆ రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. 13వ వచనం అందరంగా చదువుకుందామా? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేయుచుండ్రు. ఇక్కడ ప్రభువును స్తోత్రం చేస్తున్నాడు. కాబట్టి దూత చెప్పిన మాట ఏంటంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా దిగి వచ్చారంట. యేసుప్రభు ఎక్కడున్నాడు? ఎప్పుడు? భూమిపైన ఉన్నాడు. కాబట్టి ప్రభువును ఆరాధించిన లూకాసు వార్తలోనే, కేవలం లూకాసు వార్తలోనే ప్రభువును ఆరాధించిన ఒక నలుగురిని మనం చూస్తాం. వాళ్ళు ఏమని ఆరాధించారు, మనమేమని ఆరాధించాలి. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మనం చూసుకొని కొద్దిసేపు ప్రభువును ఆరాధించిన తర్వాత క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా చూసుకున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. నేను ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాము. నువ్వెంతైనా నమ్మదైన దేవుడు అయినందుకే నీ స్తోత్రం. చదువున్న ఈ లేఖనాలపైన నీ వెలుగును ప్రకాశింపచేయమని, దూర దగ్గర ప్రాంతంలో ఉన్న వారిని క్షేమముగా తీసుకురావాలని, నీ నమ్మకత్వము, నీ విశ్వాసత, నీ ప్రేమ, నీ వాత్సల్యత, బాహుల్యతను బట్టి కూడా నేను స్తుతిస్తూ, నాయనా మీ అపారమైన కృపను బట్టి నేను ఆరాధిస్తూ, నువ్వెంతైనా నమ్మదైన దేవుడు అని, సమస్త సృష్టికి ఆధారభూతుడు అని, ఆది సంభూతుడు అని గణపరుస్తూ, ఆది అంతరహితుడు అని ఆరాధిస్తూ, ఈ సమస్త మహిమనికి ఆరాపిస్తూ, నాయన మిమ్మల్ని ఆరాధించడానికి కావాల్సిన ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ, అంధకార శక్తులను బంధిస్తూ, ఆరోగ్యాలను కోరుకుంటూ, ఆత్మ స్వతంత్రాన్ని కోరుకుంటూ, సాతాను శక్తులను బంధిస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను కోరుకుంటూ, బయట నుంచి లోపల నుంచి వచ్చే శబ్దాలను తప్పించమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. కాబట్టి మనం దినాల్లో యేసు ప్రభువును ఆరాధించిన వాని గురించి చూస్తున్నాం.
యేసు ప్రభువుని గురించి ఏమని వారు ఆరాధించినారు? మొట్టమొదటిగా పరలోక సైన్య సమూహం ప్రభువును ఆరాధించారు. చూడండి 13వ వచనంలో 2:13 ఏం రాయబడింది? వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, ఏమనంట 14వ వచనం చదువుకుందామా? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు అంటే ఈ శిశువు ఎవరండి అంటే, ఈ పుట్టిన శిశువు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు కదా, సర్వోన్నతమైన దేవుడు కదా. సర్వోన్నతమైన దేవుడు అంటే ఉన్నతమైన దేవుడు. ఆయనకు సావర్నిటీ, ఆయన యొక్క సర్వభౌమాధికారాన్ని బట్టి మనం ఆరాధించాలి. యేసు ప్రభు ఎవరంటే, మనం ఏదో పాకల్లో పెట్టేసేసి కదా, ఒక బొమ్మ పెట్టేసేసి చర్చి బయట కదా, ఒక పాక వేసేసేసి కదా, యేసు ప్రభు బొమ్మ పెట్టేసేసి పశువుల పాక ఒకటి వేసేసేసి, ఆయన ఇంకా పశువుల పాకలోనే పెడతావా నువ్వు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరైనా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, అటువంటి సర్వోన్నతమైన దేవుడు అంట. పరలోక సైన్య సమూహం అంతా కూడా ఏమన్నాడు? ఆరాధిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమిపైన సమాధానము కలుగు, స్తోత్రం చేస్తాం. ఈ ఉదయకాలం మనం ఏమని ఆరాధించాలి మన ప్రభువును అంటే, మా ప్రభువా నీవు సర్వోన్నతుడవు, సర్వాధికారైన దేవుడు ఏలుచున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆయన సర్వాధికారై ఉండి సకల సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు. తిమోతికి పత్రికలో కూడా మనం చూస్తాం, ఆయన సర్వాధికారైన దేవుడు, సావర్నిటీ గాడ్ కదా. మొట్టమొదటిగా ప్రభు సర్వాధికారి. భూమిని, ఆకాశమును, సముద్రమును వాటన్నిటినీ కలగజేసిన దేవుడు. అందుకనే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో ఎవరండి దేవుడు అంటే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం ఇక్కడ ఒక మాట మనము చూస్తున్నాము. దేవుడు సర్వాధికారైన దేవుడుగా ఉంటున్నాడు. ప్రభువా 7వ వచనం చదువునా? 16:7. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి, బలిపీఠం చెప్పగా వింటిని. అవును ప్రభువా, దేవా సర్వాధికారి. కాబట్టి దేవుడు గాడ్ ఆఫ్ సావర్నిటీ. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభు పుట్టాడని జరుపుకుంటున్నారు కదా. కొంతమంది ఎవరికి తోచిన విధానంలో జరుపుకుంటున్నారు. కానీ పండగ క్రైస్తవులు మనం కాదు. క్రైస్తవులు 4 రకాలు ఉంటారు. మొదటి క్రైస్తవులు ఎవరంటే పుట్టుక క్రైస్తవుడు, పుట్టుకతోనే వాడు క్రైస్తవుడు. రెండో వాడు ఎవరు? రెండో వాడు ఎవరంటే నామకార్థ క్రైస్తవుడు కదా. క్రైస్తవుడుగానే ఉంటాడు కానీ నామకార్థ క్రైస్తవుడు. మూడో క్రైస్తవుడు అంటే పండగ క్రైస్తవుడు. ఈరోజు మాత్రమే చాలా జబర్దస్త్గా తయారైపోయి తల మెరుచుకుంటూ ఇక స్నోలు లేకపోతే పౌడర్లు కొట్టి యేసు ప్రభు పుట్టాడని ఉదయకాలమే రోడ్ల వెంబడి తిరుగుతుంటూ ఒక మంచి మందు కూడా తాగుతారు. కాబట్టి ఇది పండగ క్రైస్తవులు. 4వ క్రైస్తవులు అంటే నిజమైన క్రైస్తవులు కదా, యేసు ప్రభును హృదయంలో కలిగిన వారు. క్రైస్తవులు అంటే అర్థమేంటి? క్రిస్టియన్ అంటే అర్థమేంటి? క్రైస్తవుడు అంటే అర్థమేంటి? క్రిస్టియన్ అంటే క్రైస్తు ఇన్సైడ్ కలిగిన వాడు, అవుట్ సైడ్ కాదు. చర్చెస్ పైన ఏం పెట్టారు? పాకలేస్తున్నారు. అంటే అర్థమైంది వాళ్ళు క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును హృదయంలో కలిగిన వారు కదా. అందుకనే యేసు ప్రభు ఎవరండి అంటే ఈ ఉదయకాలము మనకు సర్వాధికారైన దేవుడు. హీఈస్ ద సార్వనటి గాడ్. ఆయనను ఏమైనాడు? మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. పొట్టి గుద్దలతో చుట్టబడ్డాడు, పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు.
అదే దీనుడుగా అయిపోయినాడు. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు, మనందరినీ ఆయన పరలోక రాజ్యం చేర్చడానికి మనందరి కొరకై కలవరశిల్లో మరణించినాడు. కాబట్టి యేసు ప్రభువారు సర్వాధికారైన దేవుడు. రెండవదిగా ఆరాధిస్తున్నారు. లూకా సువార్తలో రెండవదిగా ప్రభువును ఆరాధించిన వారిని మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. లూకా సువార్త 2:18 చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, వాడుక బైబిలా కొద్ది డిఫరెంట్గా ఉంది. ఇక్కడి గొర్రెల కాపలు తమ చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడాడు. అయితే మరియా మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొంచు భద్రం చేసుకొంచును. అంతటా గొర్రెల కాపరు తమ చెప్పిన అన్నట్లుగా తాను విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారంట. ఏమనంట, కొందరు గొర్రెల కాపరు ఏం చేస్తున్నారంట, రాత్రి వేళ మందలను కాచుకుంటున్నారంట. 8వ వచనం అందరం చదువుకుందామా? 8వ వచనం అందరం కలిసి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ఆ రాత్రి తమ మందలను కాచుకొనుచుండగా. కాబట్టి గొర్రెల కాపరులు ఏమని ఆరాధిస్తున్నారు? యేసు ప్రభును. అయా, దావీదు పట్టణం మందు నేను రక్షకుడు పుట్టాడు, మీరు అక్కడికి వెళ్ళండి అని అక్కడ ఒక దూత చెప్పాడు కదా. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఎదిగో వారి చుట్టూ మహిమ ప్రకాశించింది, పొట్టి గుడ్డలతో చుట్టబడి ఉంటారని చెప్పారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళి ఏం చేస్తున్నారంట, దేవుణ్ణి గొర్రెల కాపర్లు 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన విన్న మేకిలి ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు వెళ్ళి ఇంకా ఏమని ఆరాధిస్తున్నారు ఈ గొర్రెల కాపరు చెప్పండి? మొదటిగా ఎవరు ఆరాధించారు? పరలోక సైన్య సమూహం, సోవర్నిటీ గాడ్, సర్వాధికారణ దేవుడని ప్రభువును ఆరాధించారు. రెండవదిగా వీళ్ళేం ఆరాధిస్తున్నారు? గొర్రెల కాపరి చెప్పండి. నువ్వు మంచి కాపరివి, గొర్రెల కాపరివి అయ్యా. మేమైతే ఈ గొర్రెలను కాపు చేస్తున్నాం. ఏ గొర్రెలు ఇవి? 4 కాళ్ళ గొర్రెలు. ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళ గొర్రెలను మేము కాపుదలు చేస్తున్నాం. నువ్వైతే 2 కాళ్ళ గొర్రెలను కాపాడడానికి వచ్చావు. 2 కాళ్ళ గొర్రెలు ఎవరు? నీవు, నేనే కదా. అయితే ఇప్పుడు ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, గొర్రెల కాపరి, ఆత్మల కాపరి కదా. అందుకనే ఈ గొర్రెల కాపర్లు ఏమని ఆరాధిస్తున్నారు? అయ్యా, మేము ఈ గొర్రెలు కాస్తున్నాము, అనేకులకు నీవు ఒక మంచి కాపరిగా వచ్చినావు, కాపరి లేని గొర్రెలుగా మేము ఉన్నాం కదా. లూకా సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహము చూచి కాబట్టి మన వారి మీద కనికరపడి చాలు. అంటే ఇప్పుడు నీ పైన నా పైన ఏమేసినాడు? మనం ఎవరు లేదంట, కాపర్ లేదు మనకు కదా. ఎక్కడైనా చూసారా కాపర్ లేని గొర్రెలు ఎట్లుంటాయో? కాపర్లు ఎట్లుంటారు చెప్పండి? ముందు ఒకడు ఉంటాడు, వెనక ఒకడు ఉంటాడు. ఒక పెద్ద రోడ్డు పైన పెద్ద మంద వచ్చింది అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. మనం కూడా ఎందుకు, ఒక గొర్రె వచ్చి మన కారు కింద పడింది అనుకొని వాడు 10,000 కట్టమంటాడు కదా. ఎందుకంటే ఈ గొర్రెలకు ఏం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. ఇది లారీనా, ఇది మనిషా, లేకపోతే దీని కింద నేను పడతాను, నాకు కాలు ఇరుగుతుంది, తెలియదు. మనుషులు కూడా ఎవరు? గొర్రెల లాంటి వారు. గొర్రెల వలె తాపితిమి పరుగిడితిమి మన దారే, గొర్రెల వలె తాపితిమి పరుగిడితిమి మన దారే,
అరుదించే కాపరి అర్పించే ప్రాణమును, అరుదించే కాపరి అర్పించే ప్రాణమును, మనకై యేసు మరణించే. కాబట్టి మన పాపముల కొరకు, లేకపోతే ఇక్కడ మంచి కాపరి. ఉదయకాలం మనము బైబిల్ గ్రంథంలో ఆరాధించిన 4 వ్యక్తులు మనం చూస్తున్నాం. ఎప్పుడది ఆరాధించారు వాళ్ళంటే యేసు ప్రభు జన్మించిన రోజే, జన్మించిన సమయాల్లో ప్రభువును ఆరాధించారు. మొట్టమొదటిగా పరలోక సైన్య సమూహం ఆరాధించింది, సర్వాధికారైన దేవుడిని ఆరాధించింది. రెండవదిగా గొర్రెల కాపర్లు ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? ఆయన, అయ్యా నువ్వు మేము కాపర్ లేని గొర్రెలము, కాపర్ లేని గొర్రెలం, గొర్రెల వల్లే తప్పిపోయినాం, పాపంలో పడిపోయినాం కదా. గొర్రెలకు ఏం తెలియదు, మనకు దేవుడు అంటే తెలియదు, దైవం అంటే తెలియదు, దయ్యం అంటే తెలియదు, పరలోకం అంటే తెలియదు, సంఘం అంటే తెలియదు, చనిపోతే ఎక్కడికి పోతామో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, శరీరం అంటే తెలియదు, ప్రాణం అంటే తెలియదు. ఏమిలే గుడ్డెద్దు చేతిలో పడినట్లుగా వాడు ఏదో అంటాం, మనం ఏదో అంటాం కదా. దేవుడు తెలియని వాళ్ళుగా ఉంటుంది. లోకమందు దేవుడు తెలియని వాడు. మంచి కాపరిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి యేసుప్రభు వచ్చాడు. గొప్ప కాపరి, గొర్రెల కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. అందుకనే గొర్రెల కాపరు ప్రభుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. వాడితో కలిసి మనం కూడా ఉదయకాలం ఆరాధిస్తాం. ఇది రెండవది. మూడవది ఎవరు ఆరాధిస్తున్నారు? లూకా సువార్త, లూకా సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో 29, 30, 31, 32 కలిసిన చదవండి. నాదా ఎప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు, వెలుగ్గాను చూసారా? ఇప్పుడు సిమియోన్ అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన అంట. ఆయన ఎవరండి ఈయన అంటే ఆయన ఒక పెద్ద ఆయన అంట, ఒక యాజకుడు కదా. ఆయన గురించి రాయబడిందంట, నువ్వు యేసు ప్రభును చూసిన తరంత వరకు చనిపోవని చెప్పారంట దేవుడు. మెస్సియా వస్తాడు, ఆయనను చూసిన తర్వాతనే నీ మరణం అని చెప్పాడంట. అందుకనే ఇప్పుడు ఈ యొక్క యేసు ప్రభును పట్టుకొని వచ్చారు. అంటే మరియమ్మ మరి యేసేపు వాళ్ళు ఏం చేశారు? 8వ రోజున మందిరాన్ని తీసుకొచ్చారు. ఫిలిప్పి ప్రార్థన మందిరం అనుకున్నాంలే, తీసుకొని వచ్చినారు. పాస్టర్ గారు ఎవరిడా? ఎంబ్రాల్డ్ గారు ఉన్నారు, వీళ్ళ డాడీ కదా. వచ్చాడు యేసుప్రభు. వచ్చిన వెంటనే కార్యక్రమం అంతా చేసి పంపించేశారు. అందరిలాగానే వచ్చారు. అందరు పిల్లల్ని తీసుకొస్తుంటారు మామూలుగానే యెరూషలేములోకి. యేసుప్రభు కూడా అందరి పిల్లల్లో ఒక పిల్లలు అనుకొని ఏం చేసినాడు? అందరు పంపించేశారు యాజకులు ఆ దినాల్లో. అయితే ఈ ముసలానికి అర్థమైంది, ఆత్మలో అర్థమైంది. ఏమర్థమైంది? ఈరోజు యేసుప్రభు దేవాలయంలోకి వచ్చాడు, నేను ఆయన చూడాలని పెద్ద ఆయన ఏం చేశాడు? వచ్చేసాడు. వచ్చేసి యేసు ప్రభువును చేతులు తీసుకున్నాడంట. ఎవరండి ఈ షిమియోను అంటే? ఈయన 25వ వచనం చదవండి, 2:25. యెరూషలేమునందు షిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరునయుండి కనిపెట్టువాడు. కాబట్టి యేసు ప్రభువును అందరు కనుక్కోలేరు. ఇప్పుడు ఈ లోకంలో కూడా అంతే. ఇప్పుడు చాలామంది పండగ క్రైస్తవులు ఉంటారు. కాబట్టి యేసు ప్రభువును తెలియదు వాళ్ళ పాపం కదా. ఏమనంటే హ్యాపీ క్రిస్మస్ అంటారు, హ్యాపీ క్రిస్మస్ అంటారు, పొద్దాక హ్యాపీ హ్యాపీ అంటుంటారు. నిజమైన హ్యాపీ ఉండదు. హృదయంలో యేసు ప్రభు ఉండడు. ఇంటి పైన స్టార్ పెడతారు, ఇంట్లో వారు జరుగుతుంటుంది. ఇంటి బయటికి పోతే పార్లో కూర్చుంటారు. అది కాదు నిజమైన క్రైస్తవం, నిజమైన పండగ, నిజమైన సంతోషం. ఏంటండి? సిమియోన్ అనే వ్యక్తి ఏం కలిగి ఉన్నాడంటే యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నాడంట. ఎవరంట యేసు ప్రభు అంటే? ఆయన అంటున్నాడు 29వ వచనం, దేవుని స్తుతిస్తున్నాడు ఆయన. 27, 28 చదువుదామా? 2వ అధ్యాయం 27. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యునైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు
తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతిస్తున్నాడంట. బాగా ఇక్కడ ఆగుదామా? యేసు ప్రభుని నాకు ఇయ్యండి అయ్యా అన్నాడంట. యేసు ప్రభును ఆయన చేతులు తీసుకున్నాడట. ఎట్లా ఎత్తుకున్నాడంట? చిన్న బాబు కాబట్టి ఎత్తుకొని ఏమంటున్నాడంట? ఇప్పుడు చదువుదామా? 29. నాదా ఇప్పుడు నీ మాట 29. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను సిద్ధపరిచిన ఎవరండి? యేసుప్రభు అంటే రక్షకుడు. ఈనాటి రక్షణ నీకుందా? రక్షించబడిన వాళ్ళు ప్రభువును ఆరాధిస్తారు. రక్షణ అంటే ఏంటి? పాపక్షమాపణ. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయములో యేసు ప్రభును చేర్చుకోవడమే రక్షణ. ఈ రక్షణ ఎట్లొస్తుంది మరి? యేసు ప్రభు వారి యొక్క శిలువ రక్తంతో కడగబడినప్పుడు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు హృదయంలోకి యేసు ప్రభు వస్తాడు. అటువంటి వారు ప్రభుని ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఏమని ఆరాధిస్తున్నారంట? నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోలిస్తున్నావు. అన్యజనులకు నిన్ను వెలుగ్గా, బయలుపరచుటకు వెలుగ్గాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేనేం చేస్తున్నాను? ఎవరన్నా రక్షణ? ఎవరా రక్షణ? యేసు ప్రభు. అందుకనే మనం పాట పాడతాం, ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునా మహిమ క్రీస్తు ఉదయించేను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు ఉదయించే దివ్య. కాబట్టి ఇప్పుడు మూడోదిగా యేసు ప్రభుని ఉదయకాలం పిలిపి ప్రార్థనా మందిరంలో మూడో అనుభవం ఏంటి? మొట్టమొదటి ఎవరు ఆరాధించారు ప్రభువును? యేసు ప్రభుని చెప్పండి. పరలోక సైన్య సమూహం. ఏమని ఆరాధించారు? వెరీ గుడ్. సర్వాధికారైన దేవుడు, సోవర్నిటీ గాడ్. నిన్ను, నన్ను, మన తాత ముత్తాతలను, భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్తాన్ని మనం చూస్తున్న ఈ పంచభూతాలన్నింటినీ సృష్టించిన దేవుడు యేసుప్రభు అంటే. యేసుప్రభు అంటే క్రైస్తవులకు దేవుడు కాదు. యేసుప్రభు అంటే మరి ఆయన ఒక మతాన్ని స్థాపకుడు కాదు, సర్వాధికారైన దేవుడు. ఇది మొదటిది. రెండోది ఏంటి? ఇంకొకరు ఆరాధించారు ప్రభుని. ఎవరు ఆరాధించారు? గొల్లలు ఆరాధించారు. ఏమని ఆరాధించారు గొల్లలు యేసుప్రభును? నువ్వు మంచి కాపరు అయ్యా, మేము కాపరు లేని గొర్రెలుగా ఉన్నాం. మనం కూడా యేసుప్రభు లోకానికి రాకముందు కాపరు లేడు, ఎవడేం చెప్తే అదే వింటాం కదా. ఎక్కడో దేవుడు వెలిచాడంటే అక్కడికి పోతాం. ఇంకా నామకార్థ క్రైస్తత్వం. యేసుప్రభును క్రైస్తవులు అనుబడుతూనే యేసుప్రభు లేని వారిగా ఉన్నాం. అయితే యేసుప్రభు వచ్చి మనకు రక్షణ ఇచ్చినాడు. అందుకని వాళ్ళు ఏమని ఆరాధిస్తున్నారు? వాళ్ళు నీవు మంచి కాపరివి, గొర్రెల కాపరివి, గొప్ప కాపరివి, ఆత్మల కాపరివి. మూడోదిగా ఎవరు ఆరాధిస్తున్నారు? షిమ్యోన్ అనే ఒక పెద్ద ఆయన ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడు? అయ్యా నువ్వు రక్షకుడవు, సేవియర్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. ఇదిగో రక్షకుడు ఉదయించినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఆ రక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభువును ఆరాధిస్తారు, మహిమపరుస్తారు. నాలుగోదిగా చివరిగా ఎవరు ఆరాధించారంట ప్రభువును అంటే? ఒక పెద్ద ఆమె కూడా ఆరాధించిందంట. 84 సంవత్సరాలు ఆమె అంట. ఇక్కడ ఎవరు ఉన్నారు? 84 సంవత్సరాలు ముసలిలో పెద్దలు ఉన్నారు? ఈడ లేరనుకుంటా. పోయింటారు, వెళ్ళిపోయింటారు, పైకి వెళ్ళిపోయింటారు. అప్పుడే ఉన్నారా? పెద్దలు ఉన్నారా? పెద్ద ఉంది. కాబట్టి 84 సంవత్సరాలు ఒక ఆమె ప్రభువును ఆరాధిస్తుందంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పిల్లలు ఆరాధించడం లేదు, యవనస్తులు ఆరాధించడం లేదు. ఈమెకి ఎంత ఆసక్తి ఉంది! ఏమని ఆరాధిస్తుందంట ఈమె? లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చదవండి, నిదానంగా చదవండి. లూకా సువార్త 2:36 చదవమ్మా. మరియు ఆషేరు గోత్రీకురాలును పనియేలు కుమార్తెన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్నెత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి
బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక. చూశారండి, 84 సంవత్సరాల ఉపవాసం ఉందంట అండి కదా. ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే ఏం చేస్తాం మనం? అమ్మో నేను ఎక్కడ కింద పడిపోతానేమో, నేనేమన్నా అవుతానేమో అని భయం మనకు. ఒక పూట ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి కష్టం. వారంలో ఒక్కసారి ఉపవాసం ఉండలేము. ఈమె ఏం చేసిందంట? రేయింబగళ్ళు ప్రభువుని సేవిస్తుందంట. ఈమె కూడా ఆ రోజే వచ్చిందంట దేవాలయానికి. చూసారా మీరు? బాగా గమనించాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. యేసు ప్రభువుని అందరు కనుక్కోలేరు తెలుసా. యాజకులు కనుక్కోలేకపోయినారు, అక్కడున్న దేవాలయంలో పనిచేసే వాళ్ళు కనుక్కోలేకపోయినారు. అందరూ మామూలు పర్సన్గానే యేసు ప్రభు ఉన్నాడు అనుకున్నారు. కానీ ఇద్దరు కనుక్కున్నారు ఆయన యేసు ప్రభును. ఎవరు వాళ్ళిద్దరు? సిమియోన్ అనే ఒక పెద్ద ఆయన, ఈ యొక్క అన్న అనే ఒక పెద్ద ఆమె, మా అమ్మ ఏం చేశారు? యేసు ప్రభు దేవాలయానికి వచ్చాడని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. ఎక్కడ అర్థమైపోయింది? ఆత్మలో అర్థమైపోయింది. యేసు ప్రభువును నువ్వు స్టార్లు పెట్టుకుంటే కాదు, లేకపోతే పాకలేస్తే కాదు, బిర్యానీ చేసుకుంటే కాదు, నీకు ఆత్మలో అర్థం కావాలి యేసు ప్రభు ఎవరో. యేసు ప్రభు వారు సర్వాధికారైన దేవుడు. యేసు ప్రభు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరం నశించిపోతుండగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి వచ్చాడు అనే విషయం నీకు తెలిస్తే ప్రభువును ఆరాధిస్తావు. ప్రభు మన కొరకై కలవరిశిలో మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచాడు. చివరిగా ఏమని ఆరాధిస్తుందంటే ఈమె 38వ వచనం. ఆ ముస్లాం ఆ పెద్ద ఆమె వచ్చి ఏం ఆరాధిస్తుందంటండి? 2వ అధ్యాయం 38వ వచనం. అందరికీ కలిసి చదువుకుందామా? చదవండి. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంట? విమోచకుడు అని ఆరాధిస్తుంది. ఏమని ఆరాధిస్తుందండి ఆమె? వెరీ గుడ్. విమోచకుడు అంటే ఏంటి? విమోచకుడు అంటే రిడీమర్ అని అర్థం కదా. ఇప్పుడు మనోడు ఉన్నాడు అనుకోండి, మనోడు సునీల్ ఉన్నాడు. ఆయనను విమోచించాలంటే ఏం చేయాలి చెప్పండి? సపోజ్ ఆయనకు అనుకున్నాం, సపోజ్ దారిలో పోతున్నాడు, ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఏదో బండిలోనే ఏదో ప్రాబ్లం జరిగింది, వేరే వాడు వచ్చి నాకు బండి తగిలిచ్చావు కాబట్టి నీవు ఇంత డబ్బులు ఖర్చు అవుతుందని ఆయన నిలబెట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? సునీల్ ఎవరికి ఫోన్ చేస్తాడు? ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తాడు? నాకు చేస్తాడా? వాళ్ళ నాయనకి చేస్తాడు. వాళ్ళ నాయనకి చేస్తాడు ఫోను. నాయన ఈడ ఏదో జరిగింది ప్రాబ్లం, వీడేమో డబ్బులు కట్టాలంటుండంటే వాళ్ళ ఆయన ఆధారబాధకు వస్తాడు. అవసరమైతే పంచె కట్టుకొని వస్తాడు, ప్యాంట్ వేసుకునే సమయం కూడా ఉండదు. ఎందుకంటే కుమారుడు అక్కడ ఏమైనాడు? ఇరుక్కుపోయినాడు. ఆయనని ఎడిపియాలి. ఇప్పుడు అదే విమోచన అంటే. వాడు వస్తాడు, వచ్చి వాళ్ళ నాన్న వచ్చి ఎమ్రాల్డ్ గారు వచ్చి ఏం చేస్తాడు? ఏయ్ ఇటు అంటాడా అన్నాడు. ఎందుకు? పొరపాటు జరిగింది అక్కడ ఏం జరిగింది? నష్టం జరిగింది. సునీల్ ఏం చేసినాడు? పొరపాటు జరిగింది అక్కడ కనపడతా ఉంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఏమన్నాడు? ఏం చేస్తాడు? ఎంతైతే నాయన దానికి సరే డబ్బులు కట్టేస్తాడు. దాన్ని ఏమంటారు? విమోచన అంటారు. అట్లనే మనం కూడా పాపంలో జన్మించాం, పాపంలోనే పుట్టాం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. యేసుప్రభు వచ్చి అన్న నీకు లేదు, ఎందుకంటే మనం పాపంలో పుట్టాం కదా. మన ఆదాము వాళ్ళు పాపం చేసినారు, తప్పిపోయినారు, మనం ఏం మాట్లాడనీకు లేదు. అందుకని యేసుప్రభు మౌనం వహించాడు సిలువలో. ఎందుకంటే నా బిడ్డలను విమోచించుకోవాలి, నేను క్రయం చెల్లించాలి. ఇప్పుడు ఎమ్రాల్డ్ అన్న వాళ్ళ కుమారుని కొరకు ఏం ఇచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. మన కొరకు యేసుప్రభు ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. అదే ఆరాధన. అర్థమైందా? దాన్నే విమోచన అంటారు, దాన్నే సబ్స్టిట్యూషన్ అంటారు. అంటే బదులు కదా. మనకు బదులుగా యేసుప్రభు నిలబడినాడు సిలువలో. మనం వేలాడాలి, మనం కొరడా దెబ్బలు తినాలి, మనం ఉమ్మి వేయబడాలి. అర్థమైందా? మనము మరణించాలి. దాన్ని ఏమంటారు? విమోచన క్రయధనం అంటారు కదా. అందుకని అది ఏమంటుంది? ఏమని ఆరాధిస్తుంది ప్రభువును? అయ్యా నువ్వు నాకు విమోచకుడు, నా సబ్స్టిట్యూషన్ నువ్వే. చూసారా? కీర్తన 49లో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 49వ అధ్యాయం
వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. 49:9 అది ఎన్నటికి తీరక అట్లుండాల్సిందే కదా. మనం డబ్బులు ఇస్తే తీరేది కాదు. కోళ్ళు, కోడలు, మేకలు, గొర్రెలు, పాతకాలంలో పిల్లలను కూడా ఇచ్చేవాళ్ళు, అగ్నిగుండం దాటించేవాళ్ళు. కానీ మన యొక్క రుణం తీరదు కదా. మన పాపం పోదు కదా. మన పాపం పోవాలంటే రక్తం చిందింపబడాలా. ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం అని. అందుకని యేసుప్రభువు వారు పరిశుద్ధునిగా జన్మించాడు. మనందరికీ తండ్రి పేరు ఉంటుంది. అయితే యేసుప్రభువు వారు స్త్రీ సంతానంగా జన్మించారు. ప్రపంచంలో ఇంతవరకు ఒకే ఒక వ్యక్తి స్త్రీ సంతానంగా పిలువబడుతున్నాడు. మనం ఒక సర్టిఫికేట్లో రాయాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఫాదర్ నేమ్ అని రాస్తాం. యేసుప్రభువుకు ఫాదర్ నేమ్ ఉందా? లేదు. మదర్ నేమ్ ఉందా? లేదు. ఎవరైనా దేవుని కుమారుడు. ఈ లోకానికి రావడానికి ఓన్లీ మరియను దేవుడు వాడుకున్నాడు. నీ కొరకు, నా కొరకు. ఆయన జన్మ పాపం లేనివాడు, కర్మ పాపం లేనివాడు, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాక లాంటి నా హృదయంలో ఏం చేశాడు? ఆయన పరుండబెట్టబడ్డాడు నా హృదయంలోకి రావడానికి. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారునికి ఏం లేదు, తలవాల్చుకోవడానికి స్థలము లేదంట. అక్కడ కూడా రాయబడి ఉంది. అందుకని ఆయన భుజం పైన తలవాల్చుకొని చనిపోయినాడు. ఇప్పుడైనా మన హృదయంలో యేసుప్రభువుకు హృదయం ఇస్తే ఆయన సంతోషిస్తాడు. అటువంటి వారు ప్రభువును ఆరాధిస్తారు. ఇప్పుడు మనము నలుగురు యేసుప్రభువును ఆరాధించారు యేసుప్రభు జన్మించినప్పుడు. ఎవరెవరు చెప్పండి? మొట్టమొదటిగా పరలోక సైన్య సమూహం. ఏమని ఆరాధించారు? సర్వాధికారైన దేవుడు. నువ్వు నేను ఆరాధించే దేవుడు. ప్రభువా, నువ్వు సర్వాధికారైన దేవుడు, నా కుటుంబాన్ని, సమస్తాన్ని నిర్వహిస్తున్నావు. రెండవదిగా ఎవరు ఆరాధించారు? గొర్రెల కాపరు, మంచి కాపరు అని ఆరాధించారు. మూడవదిగా ఎవరు ఆరాధించారు? షిమ్యోను ఆరాధించాడు. అయ్యా, నువ్వు రక్షకుడవు, ఇదిగో నువ్వు సిద్ధపరిచిన రక్షణ, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. రక్షణ 3 రకాలుగా ఉంది. మొదటిగా అది పర్సనల్ సాల్వేషన్, గ్రేట్ సాల్వేషన్, ఎటర్నల్ సాల్వేషన్. ఈ రక్షణ యేసుప్రభు మనకి ఇవ్వడానికి వచ్చాడు. మూడవదిగా ఏమని ఆరాధిస్తూ ఉంది? అన్న అనే ఒక పెద్ద ఆమె 84 సంవత్సరాలు ఏమని ఆరాధిస్తుంది? అయ్యా, నువ్వు నా విమోచకుడవు, నా సబ్స్టిట్యూషన్ నీవే, నాకు బదులుగా నువ్వు మరణించావు. అది ఆరాధన. అటువంటి ఆరాధన ప్రభు ఈ ఉదయకాలం మనం కూడా ప్రభువును ఆరాధిస్తాం. ఓ పాట పాడుకుందాము. కొనియాడి పాడి కీర్తించి వర్ణించద నిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానం. పాట సంఖ్య 98. పెద్ద పాడు బుక్కులు ఉంటే 134. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదా నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు,
సమయంలో ప్రత్యేకంగా ఈ రోజును పురస్కరించుకొని ప్రభువును ఆరాధిస్తాం. కొద్దిమందిగా ప్రభు మనకేమై ఉన్నాడు? ఆయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. ఆయన మంచి కాపరై ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చినాడు. గొర్రె దావి మనం త్రోవ తప్పినాము, మనల్ని కనికరించి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనకు బదులుగా కలవరిశిల్లో మరణించి భూస్థాపన తిరిగి లేచాడు. ఇటువంటి రక్షకుడు, ఇటువంటి ప్రభువును మనం హృదయపూర్వకంగా ఈ ప్రత్యేక దినాన ఆరాధిస్తాం.